హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి మనకి ఎవ్రీ ఇయర్ మనం డిస్కస్ చేసేటటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వీడియో కూడా మనకి ఈరోజు వచ్చేసేసింది. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మనకి ఇంకొక 1 or 2 వీడియోస్ రావచ్చు. అంటే మనకి 2023లో ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ అని మనం కవర్ చేయొచ్చు. ఈరోజు మనం ఎన్ని వీడియోస్ ఎన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కవర్ చేస్తామంటే సుమారు మనకు ఒక 5 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కవర్ చేస్తాం మనం. ఓకే, ఈ 5 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఒకసారి మనం చూద్దాము. ఇవి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. యూ విల్ అండర్స్టాండ్. ఓకే, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మనం ఏ ఇష్యూస్ మనం డిస్కస్ చేయబోతున్నాం అండ్ ఆ టాపిక్స్ ఏంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. చూస్తే కనుక మీకు ఇది 5 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండ్ ఎకో సెన్సిటివ్ జోన్ ఇది మనకి ప్రొటెక్టెడ్ ఏరియాకి సంబంధించింది. అంటే ఈ యొక్క ఏవైతే కనుక మనకి నేషనల్ పార్క్స్ ఉంటాయో, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటాయో వాటికి సంబంధించి, అంటే రక్షిత ప్రదేశాలకు సంబంధించి. నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ యుథనాసియా. మనకి యుథనాసియా అంటే కారుణ్య మరణాలు అని చెప్పేసి దీన్ని మనం యుథానసియా అని కూడా అంటుంటారు. థర్డ్ వన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండ్ జల్లికట్టు అనేది మనకి యానిమల్ స్పోర్ట్, యానిమల్ క్రూయాలిటీకి సంబంధించినటువంటిది. ఫోర్త్ వన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడల్టరీకి సంబంధించి. అడల్టరీ యాక్చువల్లీ క్రైమ్ కాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. కాకపోతే సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళకు వర్తించదు. అంటే వాళ్ళ విషయంలో అడల్టరీ అనేది క్రైమ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ మినిస్టర్స్. ఒకవేళ కొన్ని సందర్భాలలో మంత్రులు చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతుంటుంటారు. ఓకే, కొన్నిసార్లు ఏంది చాలాసార్లు వాళ్ళు అలానే మాట్లాడుతుంటారు. మరి వాళ్ళు అలా మాట్లాడినప్పుడు వాళ్ళపైన ఏదైనా చర్యలు తీసుకోవచ్చా, వాళ్ళు అలా మాట్లాడకుండా వాళ్ళపైన రెస్ట్రిక్షన్స్ ఏమైనా విధించవచ్చా అని సుప్రీంకోర్టు యొక్క ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏం చెప్పిందో చూద్దాం ఒకసారి. సో ఈ 5 డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం మనం. సుప్రీంకోర్టు అంద ఎకో సెన్సిటివ్ జోన్. మామూలుగా మనకి ఎకో సెన్సిటివ్ జోన్ అంటే పర్యావరణ రక్షిత ప్రాంతాలు అంటారనమాట. లైక్ నేషనల్ పార్క్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ, లేదా బయోస్పియర్ రిజర్వ్ కానీ. గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ ఒక 1 కిలోమీటర్ వరకు మీరు ఎకో సెన్సిటివ్ జోన్ మెయింటైన్ చేయండి అన్నారు. అంటే ఆ 1 కిలోమీటర్లో కొన్ని హ్యూమన్ యాక్టివిటీస్ అలో కాదు, కొన్ని మాత్రమే అలో అని చెప్పారు. కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమవుతుంది అని కొన్ని స్టేట్స్ అడిగినప్పుడు మేము ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చినామో 1 కిలోమీటర్ వరకు మీరు బఫర్ జోన్ అని మెయింటైన్ చేయండి అని అన్నామో దానివల్ల ఎక్కువగా నెగిటివ్ ఎఫెక్ట్సే వస్తున్నాయి అనుకుంటే కనుక మీరు ప్రతి నేషనల్ పార్క్ చుట్టూ కూడా మీరు ఈ 1 కిలోమీటర్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. మీరు కేస్ బై కేస్ అంటే ఎక్కడెక్కడైతే కనుక వీలవుతుందో అక్కడ ఈ యొక్క 1 కిలోమీటర్ బఫర్ జోన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడెక్కడ వీలు అవ్వలేకపోతుందో అంటే ఎక్కడెక్కడ ఈ యొక్క 1 కిలోమీటర్ రూల్ అప్లై చేయడం వల్ల ఇంకా ఎక్కువగా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుందని మీరు అనుకుంటుంటారో అక్కడ అవసరం లేదని సుప్రీంకోర్టు తను మొదటగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి క్లారిటీ ఇస్తూ ఆ జడ్జిమెంట్ని అమెండ్ చేసిందనమాట. ఓకే, ఇది ఈరోజు మనకి ఫస్ట్ వీడియో. మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంతా ఎకో సెన్సిటివ్ జోన్. ఓకే, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది మనకి ఏం మాడిఫై చేసింది తను ఇంతకుముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దేనిపైన, ఎకో సెన్సిటివ్ జోన్. ఇంతకుముందు అంటే ఎప్పుడు ఇచ్చింది, 3rd June 2022 రోజు ఈ యొక్క 1 కిలోమీటర్ బఫర్ జోన్ ఉండాలి, దేనిలాగా షాక్ అబ్జర్వర్ లాగా ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్కి అగెనిస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అలానే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ కేరళ లాంటివన్నీ కూడా వాళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క ఈఎస్జెడ్ అప్లై చేయడం వల్ల ఇంకా ఎక్కువగా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకుంటే కనుక దాన్ని మీరు కేస్ బై కేస్ ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయండి, అన్నిటికీ అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మాడిఫై చేయడం జరిగింది. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏ ఏరియానైతే కనుక ఈ యొక్క ఎకలాజికల్గా అంటే పర్యావరణంగా చాలా ఫ్రెజైల్, చాలా సున్నితమైనటువంటి ప్రాంతం ఉంటుందో ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియా చుట్టూ దాన్ని మనం ఎకో సెన్సిటివ్ జోన్ అంటాం. ఎకో సెన్సిటివ్ జోన్ని నోటిఫై చేసేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు నోటిఫై చేస్తుంటారు. కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ చుట్టూ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వరకు కూడా ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియా అంటే ఒక ఎకో సెన్సిటివ్ జోన్గా అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్, కొన్ని వాటికి మోర్ దాన్ 10 కిలోమీటర్స్ కూడా ఉంది. ఓకే, సరే, దీన్ని మనకి కవర్ చేసేటటువంటి యాక్ట్ ఏంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, అలానే నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ 2002 to 2016. ఇవి మనకి ఎకో సెన్సిటివ్ జోన్ గురించి చెప్తుంటాయి అన్నమాట. ఇది మనకి ఫస్ట్ జడ్జిమెంట్. సరే, మనకి సెకండ్ జడ్జిమెంట్ ఏంటో చూద్దాం ఈరోజు మనం. యుథనాసియా, రైట్ టు డై విత్ డిగ్నిటీ. ఈ యొక్క యుథనాసియా అంటే మనకి ఈ యొక్క డిగ్నిటీ అంటే మనకి కారుణ్య మరణాలు అని చెప్పేసి అంటామన్నమాట. యుథనాసియా అంటే ఒక వ్యక్తి తను యొక్క కోలుకోలేనటువంటి
కోలుకోలేనటువంటి స్థాయికి వెళ్ళాడు అనుకోండి, ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు దాన్ని మనం వెజిటేటివ్ స్టేటస్ అంటారు అనమాట. వెజిటేటివ్ స్టేట్ అంటే ఆ వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి మామూలు వ్యక్తి అయ్యేటటువంటి అవకాశం ఉండదు. మీకు అరుణా షాంబాగ్ పాపులర్గా కేసు ఐడియా ఉంటుంది. సో సరే, మరి మీకు ఇప్పుడు ఈ రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది ఫండమెంటల్ రైట్లో ఏ ఆర్టికల్కి రిలేటెడ్ మీరు కమెంట్ చేయండి. ఓకే, ఇది మీకు ఈజీగానే చెప్పొచ్చు. సరే, మరి ఒక వ్యక్తి తను తిరిగి కోలుకోలేని స్థాయికి వెళ్ళినప్పుడు, మెడికల్ కండిషన్ ఉన్నప్పుడు అతను 2 విధాలుగా తన యొక్క ప్రాణాలను కోల్పోయేటువంటి హక్కు ఉంటుంది. ఒకటేమో ప్యాసివ్ యుథనాసియా, అంటే తనకి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆపివేయడం ద్వారా. రెండవది యాక్టివ్ యుథనాసియా, అంటే తనకి ఏదైనా సరే యొక్క పాయిజనస్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా. మన ఇండియాలో యాక్టివ్ యుథనాసియా ఇప్పటివరకు అయితే అలో లేదు, ఓన్లీ ప్యాసివ్ యుథనాసియా మాత్రమే అలో ఉంది. అంటే తనకి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ని ఆపేసేటటువంటి ఫెసిలిటీ. అది ఎప్పుడు, ఎలా అంటే ఈ విషయంలో హాస్పిటల్ ఒక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాళ్ళ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత ఇంకొక సెకండరీ బోర్డు ఉంటుంది. సెకండరీ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే ఇలా యుథనాసియాని ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ హాస్పిటల్ వాళ్ళు యుథనాసియాని ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ పర్సన్ వాళ్ళు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకోవచ్చు. అలానే ఒక వ్యక్తి తను ముందే ఇలాంటి మెడికల్ కండిషన్లోకి వెళ్తాడు అని అనుకుంటే కనుక తను హాస్పిటల్లో ఉన్నప్పుడే తన యొక్క వీలునామా రాయొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే డెత్ విల్ అంటారు. ఓకే, లేదా దాన్ని మనం లివింగ్ విల్ అంటాం. అంటే నేను ఒకవేళ మెడికల్ కండిషన్లో తిరిగి రానటువంటి పరిస్థితుల్లోకి వెళ్తే కనుక నా ట్రీట్మెంట్ మీరు ఆపేయండి అని చెప్పేసి లివింగ్ విల్ ఇవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా చేంజ్ అయినటువంటి ప్రకారం, అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే లివింగ్ విల్ని ఎవరు అటెస్ట్ చేయాల్సి ఉంటుంది? దీన్ని నోటరీ చేత కానీ లేదా గెజిటెడ్ ఆఫీసర్ చేత కానీ లివింగ్ విల్ని అటెస్ట్ చేయవలసి ఉంటుంది. ఈ లివింగ్ విల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇంతకుముందు మనకి డిస్ట్రిక్ట్ కోర్టు ఆధీనంలో ఉండేది, ఇప్పుడు మనకి నేషనల్ హెల్త్ రికార్డులో ఉంటుంది. అలానే ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ ఆపేయన్నా లేదా అనేది ఫస్ట్ ఎవరు చూస్తారు? ప్రైమరీ బోర్డు. దాని తర్వాత ప్రైమరీ బోర్డు వితిన్ 48 అవర్స్ లోపల నిర్ణయం చెప్పాలి. దాని తర్వాత సెకండరీ బోర్డు అనేది ఎగ్జామైన్ చేస్తారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ మనం ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే చేంజెస్, అంటే ప్యాసివ్ యుథనాసియాకి సంబంధించినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చిందనమాట సుప్రీంకోర్టు. అందుకోసమే మనం ఇయర్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లలో మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మార్చాల్సి వచ్చింది? ప్యాసివ్ యుథనాసియా ఎవరైతే కారుణ్య మరణాన్ని కావాలనుకుంటున్నారో వాళ్ళ ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉండే విధంగా, దాంతోపాటు ఆ ప్రాసెస్ని చాలా రెగ్యులేట్ చేసే విధంగా, కంట్రోల్ చేసే విధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే ప్యాసివ్ యుథనాసియా అంటే ఏందో చెప్పాను నేను మీకు. దాని తర్వాత మనకి లివింగ్ విల్ అనేది, ఇలా ఒక వ్యక్తి తన డిగ్నిటీగా చనిపోయేటటువంటి హక్కు అనేది మనకి ఆర్టికల్ 21లో కవర్ అవుతుంది. ఓకే, థర్డ్ వన్ మనకు సంబంధించి జల్లికట్టు. ఓకే, తమిళనాడు, దాంతోపాటు కర్ణాటక అండ్ కేరళ, ఈ 3 రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాల్లో యానిమల్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే లైక్ జల్లికట్టు కానీ కంబాలా కానీ ఇలాంటి కంబాలా అంటే మీరు ఆ యానిమల్ స్పోర్ట్ని మీరు ఈవెన్ కర్ణాటకది రిషబ్ శెట్టితో ఒక మూవీ వచ్చింది స్టూడెంట్స్, కాంతారా అనుకుంటే. కాంతారా బిగినింగ్లో ఈ ఒక బురదలో మన బుల్ని వాళ్ళు ఆపుతుంటారు మీకు, అంటే అదొక స్పోర్ట్. ఓకే, దాని కంబాలా స్పోర్ట్ అంటారు. మీకు ఐడియా ఉంటుంది చాలామందికి. సరే, ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి రూల్స్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి రూల్స్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ రాష్ట్రాలు ఏవైతే కనుక రూల్స్ చేసుకున్నారో అవి కాన్స్టిట్యూషనల్గా రైటే. ఓకే, అందులో యానిమల్స్కి క్రూయాలిటీ ఎక్కడా కూడా పెరగట్లేదు, ఇంకా అవి తగ్గించే విధంగానే ఉన్నాయి అని ఆ రాష్ట్రాలు యానిమల్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే చేసినాయో వాటిని సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. కాబట్టి ఇది మనకి థర్డ్ జడ్జిమెంట్. ఈరోజు మనకి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అమెండ్మెంట్స్ ఎవరెవరైతే చేసుకున్నారో తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కింద కానీ కేరళ అన్న వాళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960 మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి కాంకరెంట్ లిస్ట్లో ఉంది. ఓకే, కాంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి రాష్ట్రాలు కూడా వాటికి సంబంధించినటువంటి చట్టాలు చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి అమెండ్మెంట్స్ రైటే, వీటిని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి తమిళనాడుకు సంబంధించినటువంటి జల్లికట్టు కానీ, కర్ణాటకకు సంబంధించినటువంటి కంబాలా కానీ, లేదా మహారాష్ట్రకు సంబంధించినటువంటి బుల్లక్ కార్ట్ రేసింగ్ అంటే ఎడ్లబండ పందాలు కానీ ఇవి ఇబ్బంది ఏం లేదు. ఇందులో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి యానిమల్కి ఏం హామ్ చేయట్లేదు. అలానే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 48 అంటే మనకి ఆర్టికల్ 48ని ఎలాంటి వైలేషన్ చేయట్లేదు. ఈవెన్ ఆర్టికల్ 51AG ఓకే, అంటే వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి, ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలని ఉంటుంది ఫండమెంటల్ డ్యూటీలో, అది కూడా వైలేట్ అవ్వట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది.
యాక్చువల్లీ ఒరిజినల్గా సుప్రీంకోర్టు ఈ యొక్క జల్లికట్టును బ్యాన్ చేయమని చెప్పేసి మనకి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏ నాగరాజు జడ్జిమెంట్లో చెప్పింది. దాని తర్వాత ఆ జడ్జిమెంట్ మళ్ళీ ఛాలెంజ్ చేసినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్టేట్ లెజిస్లేచర్ పైన ఉంది, మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి దీన్ని వదిలిపెడుతున్నామని చెప్పింది. మరి ఇలా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వదిలిపెడుతున్నప్పుడు మరి తమిళనాడు అసెంబ్లీ ఖచ్చితంగా దీన్ని ఏమైనా బ్యాన్ చేయాలన్నటువంటి చట్టం చేస్తుంది అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. కాబట్టి ఇప్పుడు అది మనకి కంటిన్యూ అవుతుంది. జల్లికట్టు అనేది మనకి తమిళనాడుకు సంబంధించి జనరల్గా దీన్ని మనం పొంగల్ టైంలో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తుంటాం, అంటే వీళ్ళు ఈ గేమ్ను ప్లే చేస్తుంటారు. కంబాలా అనేది మనకి ట్రెడిషనల్ బఫెలో రేస్, దీన్ని ప్రధానంగా మనకి కోస్టల్ కర్ణాటకలో ఇది ఉంటుంది. అందుకోసమే ఇక కాంతారా మూవీ అని చెప్పింది. అందుకోసమే కాంతారా మూవీ బేసిక్గా మనకి కోస్టల్ కర్ణాటక కల్చర్కి సంబంధించింది. ఓకే, కర్ణాటక తీర ప్రాంతానికి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క అడల్టరీ. మనకి సుప్రీంకోర్టు అడల్టరీ అనేది క్రైమ్ కాదు, అడల్టరీ మీకు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళు మ్యారీడ్ రిలేషన్స్లో ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళతో సంబంధం ఉన్నట్టయితే కనుక దాన్ని మనం అడల్టరీ అంటాం. ఇన్ని రోజులు అంతే. ఈ జడ్జిమెంట్ కన్నా ముందు 2018లో సుప్రీంకోర్టు మనకి జోసెఫ్ షైన్ జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో అంతకన్నా ముందు అడల్టరీ వల్ల ఉమెన్కి మాత్రమే శిక్ష పడేది, మెన్కి శిక్ష పడేది కాదు. ఆ సందర్భంలో ఇలా జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అడల్టరీ అంటే అక్రమ సంబంధం ఏదైతే ఉంటుందో తప్పు కాదు, కాకపోతే అది ఆ యొక్క డైవర్స్ తీసుకోవడానికి దాని ఒక గ్రౌండ్ లాగా చూపెట్టి డైవర్స్ తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇస్తున్న క్లారిటీ ఏంటంటే మేము చెప్పినటువంటి జడ్జిమెంట్ ఐపీసీ సిఆర్పిసిలకు సంబంధించింది. ఆ ఐపీసీ సిఆర్పిసి చట్టాలు ఆర్మ్డ్ పర్సనల్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న వాళ్ళకి వర్తించదు. కాబట్టి మేము ఇచ్చిన జడ్జిమెంట్ వాళ్ళకు వర్తించదు. అంటే ఈ యొక్క అడల్టరీ అనేది ఆర్మీలో వ్యక్తులకి, నేవీలో వ్యక్తులకి, ఎయిర్ ఫోర్స్లో వ్యక్తులకి స్టిల్ అది ఇంకా క్రైమ్గానే మీరు పరిగణించవచ్చు అని చెప్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఆర్టికల్ 33 అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 33లో ఏముంటుంది, ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఇవి ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి అప్లై అయ్యే విషయంలో ఈ యొక్క పార్లమెంటు వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ కొన్ని అందుబాటులో లేకుండా కూడా చేయొచ్చు అని ఆర్టికల్ 33 చెప్తుంది. అందుకోసం మీరు చూడండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క స్ట్రైక్ చేసేటటువంటి హక్కు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. సో అలానే ఇది కూడా ఇప్పుడు అడల్టరీ కూడా వాళ్ళ విషయంలో మీరు క్రైమ్గా పరిగణించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మరి అడల్టరీ క్రైమ్ కాదు నార్మల్ వ్యక్తుల విషయంలో చెప్పింది ఏ జడ్జిమెంట్? 2018 జోసెఫ్ షైన్ జడ్జిమెంట్. అడల్టరీ ఇంతకుముందు ఏ సెక్షన్ డీల్ చేసేది? సెక్షన్ 497 ఆఫ్ ద ఐపీసీ, అలానే సెక్షన్ 198 క్లాస్ 2 ఆఫ్ ద సిఆర్పిసి. ఇవి మనకి అడల్టరీని డీల్ చేసేవి స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు మనకి ఆర్టికల్ 33 అనేది దీని ద్వారా పార్లమెంట్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ విషయంలో కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేయొచ్చు. ఆర్మ్డ్ పర్సనల్ సంబంధించి అన్నీ మీకు చెప్పాను. నెక్స్ట్, అడిషనల్ రెస్ట్రిక్షన్స్ కెనాట్ బి ఇంపోజ్డ్. అంటే ఇది దేనికి సంబంధించిందంటే మంత్రులు కొన్ని సందర్భాలలో ఈ యొక్క మంత్రులు ఏదైనా రేప్ ఇన్సిడెంట్కి సంబంధించినది కానీ లేకపోతే ఉమెన్కి సంబంధించిన కమెంట్స్ చేస్తున్నప్పుడు అది ఈ యొక్క ప్రభుత్వం పైన ఏమైనా బాధ్యత ఉంటుందా వాళ్ళు చేసేటువంటి కమెంట్స్ అన్న సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక మేము మంత్రుల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేము. ఆల్రెడీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానిపైన ఆర్టికల్ 19(2) అనేది కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మినిస్టర్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఓకే అని చెప్పేసి సుప్రీంకోర్టు కంక్లూజన్ ఇచ్చిందనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క అడిషనల్ రెస్ట్రిక్షన్స్ మినిస్టర్స్ పైన మేము విధించలేమని చెప్పేసి ఏ జడ్జిమెంట్లో చెప్తున్నారు? కౌశల్ కిషోర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో 2016 ఈ యొక్క బులందేశ్వర్ రేప్ కేసులో అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ ఏమన్నాడంటే ఇది ఓన్లీ పొలిటికల్ మోటివేటెడ్ కేసు అంతే, ఇందులో అసలు రేప్ జరగలేదు, ఏం జరగలేదని చెప్పేసి చాలా అవమానకరంగా మాట్లాడారు అనమాట. అప్పుడు కేసు ఫైల్ అయింది. ఇలా మంత్రులు మాట్లాడకుండా మీరేమైనా జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పేసి. మరి మీ ఒపీనియన్ ఏంది స్టూడెంట్స్? మంత్రులు ఇలా ఇష్టారీచ్చిన మాట్లాడకుండా సుప్రీంకోర్టు ఏమైనా గైడ్లైన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఓకే, ఇస్తే అది ఎలా ఉండాలి లేదా అవసరం లేదనుకుంటున్నారా? మీరు కమెంట్ చేయండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆల్రెడీ ఆర్టికల్ 19 క్లాస్ 2లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఫర్దర్గా ఇంకా రెస్ట్రిక్షన్స్ మేము విధించలేము. అలానే ఒక మినిస్టర్ మాట్లాడినంత మాత్రాన అది అందరు మినిస్టర్లకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకోవడం లేదా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ యొక్క జడ్జిమెంట్లో ఇచ్చిందనమాట. ఇది ఈరోజు మనకి 5 జడ్జిమెంట్స్. మరి నిన్నటి వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసినా చూద్దాం. ద మంగళయాన్ లాంచ్డ్ బై ఇస్రోకి సంబంధించిన మంగళయాన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ మార్స్ ఆర్బిటర్ మిషన్, రైట్? ఇండియా ద సెకండ్ కంట్రీ టు హ్యావ్ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ మార్స్ ఆఫ్టర్ USA. India is the only country to be successful in making its spacecraft orbit Mars in its very first attempt. ఇది కూడా రైటే. సెకండ్ ఒకటి రాంగ్ మనకి
1 and 3 రైట్. ద ఎక్స్పెరిమెంట్ విల్ ఎంప్లాయ్ ఎ ట్రయో ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్. ఇది మనకి దేనికి సంబంధించిన డిస్క్రిప్షన్? ఇది మనకి డి ఎవాల్వ్డ్ లిసాకు సంబంధించింది, అమెరికా వాళ్ళది. థర్డ్ వన్, రీసెంట్లీ సైంటిస్ట్ అబ్జర్వ్ ద మర్జర్ ఆఫ్ 2 బ్లాక్ హోల్స్. వీటికి సంబంధించి ఫినామినా గ్రావిటేషనల్ వేవ్స్ అనేది డిటెక్ట్ అయింది. ఆ గ్రావిటేషనల్ వేవ్స్ని ఇండియాలో డిటెక్ట్ చేయడానికి మనకి లిగో ల్యాబొరేటరీస్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిందని నిన్నటి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద ఎకో సెన్సిటివ్ జోన్? ఎకో సెన్సిటివ్ జోన్కి సంబంధించి రైట్ ఆన్సర్, రైట్ స్టేట్మెంట్ ఏంది? నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇందులో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇందులో రైట్ స్టేట్మెంట్ ఏందో పిక్ చేయండి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అండర్ యాక్ట్కి సంబంధించి, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ, అలానే నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ, దీనికి సంబంధించి ఇందులో ఏ స్టేట్మెంట్ రైట్ పిక్ చేయండి. మరి మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ 2023 అన్న రివిజన్ సిరీస్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనం ఒక 5 సుప్రీంకోర్టు జడ్జిని మనం డిస్కస్ చేసాం. ఇది స్టూడెంట్స్ మనకి ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఇయర్లీ రౌండ్ అప్ 2023 అన్న దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.